ఇగో ఇదే ఆ గద్వాల జిల్లా అలంపూర్ కాడ 21 కోట్లతోటి కొత్తగా కట్టించిన 100 పడకల సర్కారు దవాఖానా. చూడురి దవాఖానా ముంగట హాయి అనిపించే కంప చెట్లు, నిలవెడెత్తు పెరిగిన గడ్డి పొదలు, బూజు పట్టిన సామాన్లు, తొండలు గుడ్లు వెడుతున్న అర్రలు, బల్లులు వాకుతున్న గోడలు, ఎలుకలు పందికొక్కుల బొరియలతోటి ఎంత కలకలలాడుతున్నదో చూడురే. అలంపూర్లో సర్కార్ దవాఖానా లేక పబ్లిక్ అంతా కర్నూలు సర్కార్ దవాఖానా పోతున్నారు. ఆడ తెలంగాణ పేషెంట్లను సరిగా చూస్తలేరంటే అప్పటికప్పుడు 21 కోట్లు మంజూరు చేసిండు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సారు. 18 నెలలల్లా 100 పడకల దవాఖానాను ఫటాఫట్ కట్టించిరు. ఓట్లకు 2 నెలల ముంగట మంత్రి నిరంజన్ రెడ్డి సారు రిబ్బన్ కత్తిరించి దవాఖానా చాలు చేసిండు. బెడ్లు, ఆక్సిజన్ బుడ్లు, గ్లూకోజ్ స్టాండ్లు, టేబుల్, ఈసీజీ, సిటీజీ, అల్ట్రాసౌండ్ మిషన్లు, ఎక్స్రే మిషన్, ఆపరేషన్ థియేటర్, ఇక అరొక్క సామాన్లు అన్ని తెచ్చిపెట్టిరు. దేనికి తిప్పలే లేకుండా అన్ని సౌలతులు చేసిరు. కానీ ఈ లోపట ఓట్లు వచ్చినాయి, సర్కారు మారిపోయింది, కొత్త దవాఖానా కూడా బూతు బంగ్లా లెక్క మారిపోయింది. ఇట్లా